22/3/2026 సాయంత్రం సుమారు 9:30 గంటల సమయంలో ముస్లిం యువత రోజు ఒకే దగ్గర కూర్చొని లూడో ఆడుతూ ఈ రంజాన్ సందర్భంగా ఉండేవాడు. వీళ్ళ మధ్య చిన్న చిన్న పెట్టి క్వారల్స్ వలన, అంటే ప్రేమ వ్యవహారాలు మరియు లేకపోతే ఈ బండ్ల మీద తిరగటం, వీటి వలన ఒకరికొకరు ఆర్గ్యుమెంట్స్ పెరిగేసి వీళ్ళు ఒకరికొకరు ఏరియా మాది మీది అని, వాళ్ళ ఏరియాలో వీళ్ళు వచ్చారని, వీళ్ళ ఏరియా వాళ్ళు వచ్చారని చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకొని దీని మీద ఒక అబీద్ అనే అతను జలాలుద్దీన్ అనే తమ్ముడిని 1 month ముందు కొట్టాడు. బండి వేసుకొని ఎందుకు తిరుగుతున్నాం, మా ఏరియాలో ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నామని కొట్టాడని తెలియకపోతే అప్పుడు 112 కాల్ వస్తే పోలీసు పోయి చాలా వాళ్ళందరినీ పంపించేది జరిగింది. అదేవిధంగా వీళ్ళు అదే ఏరియాలో వచ్చి అడిగినందుకు మళ్ళీ వాళ్ళ ఏరియా దర్గా దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా గెలవాల్సి జరిగింది. ఇదంతా రంజాన్ స్టార్టింగ్ 1-2 రోజుల ముందు జరిగింది. స్టార్టింగ్లో దీని మీద ఇమీడియట్గా పోలీసు స్పందించేసి అందరిని పంపించేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ పిల్లలను కొట్టారో ఈ అబీద్ అనే అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించిన మరుసటి రోజు ఇతను 2025 ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి బాలాజీ పోలీస్ స్టేషన్లో అది తెలుసుకొని ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి ఉండి నువ్వు ఈ విధంగా ఎందుకు పిల్లలను కొడుతున్నా దాని మీద పోలీస్ స్టేషన్ అతను పిలిపించి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత బాగానే ఉన్నాడు. రీసెంట్గా మరలా అప్పుడు కొట్టిన దానికి పిల్లని సారీ చెబుతాం రండి అని చెప్పేసి నిన్న ఏం జరిగిందంటే వీరితో కలిసి మాట్లాడుకునే పరిహారం దర్గా మెట్రో దగ్గర ముందు అక్కడ సికిందర్ షాప్ దగ్గర ఇతన్ని అబీద్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ముద్దాయి మేము స్టాబింగ్ చేస్తాము అతన్ని అక్కడ కొట్టారు అక్కడ దర్గా మెట్రో. దాని తర్వాత మరలా ఇక్కడికి వచ్చేసి ఎర్రయ్య టీ బంక్ దగ్గర 2 పార్టీలు కూర్చున్నప్పుడు ఒకసారిగా మాట్లాడుతూ ఉద్రేకంగా ఉండేసి అబీద్ ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా వచ్చేసి కత్తి తీసుకొని వచ్చేసి ముగ్గురిని మన కేసులో పఠాన్ అలీ అబ్బాస్ అనే అతన్ని మరియు జలాలుద్దీను ఇంకొక అతను షేక్ ఫరూక్ వీళ్ళ ముగ్గురిని కత్తితో పడుతుంది. వీళ్ళలో 2 సింపుల్గా ఇంజరీస్, అబ్బాస్కి జలాలుద్దీన్ స్టాబింగ్ జరిగినా కూడా సింపుల్ ఇంజరీస్, కానీ ఫరూక్కి సర్జరీ కూడా చేశారు. కొంచెం పొట్టపిగలు అబ్డామన్ దగ్గర పోవటం వల్ల అతను అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఏదైనా చిన్నపిల్లలు ఈ విధంగా రంజాన్ మాసంలో అర్ధరాత్రి కూడా లూడాలు ఆడటం ఇవన్నీ నైట్ మేలుకొని ఉదయం రోజాలు ఉంటారు కదా, పోలీసు కూడా ఉదార స్వభావంతో, గవర్నమెంట్ కూడా ఉదార స్వభావంతో అవకాశం ఇచ్చినప్పుడు ఈ విధంగా మిస్యూజ్ చేసేసి అనవసరం చిన్న తాగాలను క్లియరప్ చేసుకొని ఒకరికొకరు కొట్టుకోవడానికి నేరము. వీళ్ళందరి మీద ఎవరైతే రాత్రి జరిగిన 7 ముద్దాలు కంప్లైంట్ ఇచ్చాడు అబ్బాసు, అలీ అబ్బాసు, దాని మీద మా దగ్గర క్రైమ్ నెంబర్ 61/26 అండర్ సెక్షన్ 109 Class 1 BNS అంటే 307 IPC అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. ముద్దాయిలందరూ సెక్యూరిటీగా చేసుకొని 100% రిమాండ్ చేసి వీళ్ళలో పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 307 కేసు ముద్దాయి ఉన్నాడో అబీద్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం తెలియపరుస్తాం. అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వీళ్ళు కూడా 2022లో మన దగ్గర చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ముద్దాయి. వీళ్ళ వయసు వచ్చేసి 25, 26, 27 ఉన్నాయి. ఇప్పుడు ముద్దాయిల వయసు వచ్చేసి 21, 22 అట్లా ఉన్నాయి. కనుక ఇది వీళ్ళు వ్యక్తిగతమే తప్పితే ఎటువంటి పొలిటికల్గా ఇది బ్యాక్గ్రౌండ్ లేదు. ఇది వాళ్ళ మధ్య వచ్చేసి చిన్న విషయాలు పోలీసు దాకా తీసుకురాకుండా వాళ్ళు గ్యాదర్ అవటం వల్ల కనుక ఈ రోజు నుంచి రంజాన్ అయిపోయింది కనుక 11 తర్వాత ఎవరన్నా రోడ్ల మీద కనపడితే కఠినమైన చర్య తీసుకుంటామని డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెట్టేసి ఓపెన్ డ్రింక్స్ పెట్టేసి జైలు పంపిస్తామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.